తెలుగుదేశం పార్టీకే మా మద్దతు కాకి శ్రీనివాసులు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గురువారం ఏబిఎం చర్చి సమీపంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిటీ చైర్మన్ కాకి శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకి ప్రసాద్, ఓబులాపురం ప్రసన్న, నేలటూరి జాషువా, జేసీ ఇజ్రాయెల్ మరియు ఎస్సీ ఎస్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, నా పేరు కాకి శ్రీనివాసులు, చైర్మన్ ఎస్సీ ఎస్టీ బీసీ సేవా సమితి, అలాగే సీనియర్ కార్యకర్తని మెంబర్ని తెలుగుదేశం పార్టీలో. ఈరోజు మరి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకు సామాజిక కులపరంగా మేమందరం కూడా మొదట మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. తర్వాత మరలా మేము తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి రావటం జరిగింది. అయితే ఈనాడు నేను రీసెంట్గానే 19వ తేదీ మరలా నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావటం జరిగింది. ఈరోజు నియోజకవర్గంలో అందరూ కూడా ఎందుకు జరిగింది ఈ విధంగా, మొన్నటిదాకా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న అనేది ఖచ్చితంగా వస్తుంది. రేపు మేము గ్రామాల్లోకి వెళ్ళి మా సామాజిక వర్గంతో మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉదయగిరి ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, మాదిగల యొక్క జనాభా ఎక్కువ ఎస్సీ కమ్యూనిటీలో. ఈరోజు ఎస్సీ కమ్యూనిటీలో ఒక భాగం మాదిగలకి మరి రిజర్వేషన్ మీద మాదిగ పోరాట సమితి పోరాడుతూ ఉన్నది. దాదాపు 30 సంవత్సరాలుగా ఆ ఉద్యమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఎంతోమంది చనిపోవటం జరిగింది, కార్యకర్తలు ఎంతోమంది లీడర్స్ చనిపోవటం జరిగింది. అయినప్పటికీ ఆ కార్యక్రమం అట్లా కొనసాగుతుంది, ఇంకా పూర్తి కాలేదు. అనుకోకుండా ఇటీవల కాలంలో రిజర్వేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సానుకూలత చూపెట్టి ఏ విధంగానైనా మీకు మేము సహాయం చేస్తామని మందా కృష్ణ మాదిక్ గారు మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. స్వయాన దేశ ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చి మరి ఆయన ప్రామిస్ చేయటం జరిగింది, ప్రమాణం చేశాడు, నేను తప్పనిసరిగా మీకు రిజర్వేషన్ చేస్తానని. ఆ సందర్భంలో వారు చెప్పినట్టుగానే కమిటీని కూడా వేశారు పార్లమెంట్లో. దానికి ఆ సబ్జెక్టు ఈరోజు మరి సుప్రీంకోర్టులో కూడా ఆ కార్యక్రమం నడుస్తుంది, కేసు. అది కూడా ఆర్గ్యుమెంట్ అయిపోయింది, రిజర్వ్డ్ ఫర్ జడ్జిమెంట్ ఆయన వేయటం జరిగింది. మరి అది ఎప్పుడు వస్తుందో తెలియదు. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మా కులానికి తప్పనిసరిగా మేలు చేస్తుందనేది మా నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈరోజు మేము ముందుకు సాగుతున్నాము. ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వానికి మరి మద్దతు ప్రకటిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఏబిసిడి వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. మాదిగలకు అండగా నిలబడ్డది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇవన్నీ మేము దృష్టిలో ఉంచుకొని ఈనాడు బీజేపీ అనేది మాకు ముఖ్యం కాదు. ఈరోజు ఓటేయమని మా కమ్యూనిటీని కూడా మేము అడిగేది, ఎందుకంటే తెలుగుదేశానికి ఓటేయమంటున్నాం కానీ బీజేపీకి ఓటేయమని మేము చెప్పడంలే. కానీ బీజేపీ ఇప్పుడు మిత్రపక్షంగా తెలుగుదేశానికి ఎక్కడ సహకరిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మేము కమ్యూనిటీ పరంగా మరి తెలుగుదేశానికి సపోర్ట్ చేయాలా. వారు కూడా పబ్లిక్గా చెప్పారు, మేము మీకు సహాయం చేస్తానని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. రేపు కేంద్ర ప్రభుత్వంతో కూడా నేను కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని కూడా చెప్పడం జరిగింది. దానికి మాకందరికి కూడా మేము ఎందుకంటే తప్పనిసరిగా సహాయం చేయాలనుకున్నాము, సపోర్ట్ చేయాలనుకున్నాం పార్టీకి. అలాగే ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు దూరం అవుతున్నామంటే మాదిగలమే. ఈరోజు రిజర్వేషన్ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ధైర్యంగా ముందుకొచ్చి మా వంతు మేము సహకారం అందిస్తాము, మా సపోర్ట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు చెప్పల. ఆయన గమ్ముగా ఉన్నాడు కానీ నేను చేయనని చెప్పాడు, ఆయన చెప్పల వచ్చి ముందుకి. అలాగే ఈరోజు సుప్రీంకోర్టులో పెద్ద మరి కేసు నడుస్తుంది. అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాలలో మరి అడ్వకేట్ని పెట్టడం జరిగింది.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి అడ్వకేట్ను పెట్టడం కూడా జరగల. ఇవన్నీ కూడా మా కులానికి మా జాతికి మైనస్ మార్కులు వైఎస్ఆర్ పార్టీలో. మరి ఇవన్నీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని మాకు అనుకూలము లేనిదిక్క అలాగే సమాజానికి మా జాతికి మేలు జరగని పార్టీలో మేము ఉండటం కూడా మాకు అది మంచిది కాదు. మర్యాద లేని పార్టీలో మేము ఉండటం మంచిది కాదనేది ఈరోజు జిల్లాలో మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ పార్టీలోకి మేము, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అందరము తెలుగుదేశం పార్టీలో మేము అందరం కూడా వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా మా కమ్యూనిటీకి మరి వెనుకుండి సపోర్ట్ చేస్తుందని మేము అనుకుంటున్నాము.